కొడుకు పేరు గాదే సాయికృష్ణ. 23 సంవత్సరాల పిల్లోడిని కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తా ఉన్నా, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడు అని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30 2 అయ్యిందయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా భోజనం చేసిరా నీరసంగా ఉన్నామని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద కేకలు. నన్ను చూడనియండి అయ్యా, మా అబ్బాయి ఎక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురావు గాడు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే ఆ బాధ భరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్లు తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు, ఎక్కడైనా ఉన్నాడేమోలే కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టాడు. ఎన్ని రోజులు మబ్బి పెట్టాడో అలా. నేను వాళ్ళు వెళ్ళిపోయి పాపం సరే తర్వాత మాట్లాడదాంలే మనం అని చెప్పేసి నన్ను లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉండారు. నేను మళ్ళీ వచ్చి అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండాలి, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడేనా అంటే మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోముందు ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటగానే అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే నా కొడుకుని ఇంకెక్కడి నుంచన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు మాకు. నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి, ఎంతమందిని కొంటాడు, ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేడు సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంటగడుతున్నారు. ఆడట్ట ఈడిట్ట అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టేందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉన్న అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకున్న ఎవడో ఉండడు. పెద్దవాళ్ళే ఎద్దుల్లాగా ఉండి కాని తప్పులు చేసి డబ్బులు కమ్ముడిపోతున్నారు. సిగ్గు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్ళి దానం చేసి నా కడుపు కింద కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే?
నాకు ఎంత బాధగా ఉంది. నేనేనాడన్నా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించు అయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడించండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్ చేయమని చంపేమని? నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అడ్డ కడుతున్నారు కదా. నా బిడ్డలాగా రేత్రి పగలు అన్నం ఎక్కగా నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లాడిని నాకు తీసుకురండి. మీరు అందరూ పార్టీల గొడవలో మమ్మల్ని పెట్టొద్దు దయచేసి. మేము పార్టీ వాళ్ళం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పూసుకుంటే పూసుకోండి, మాకు అక్కర్లా. నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లోడిని తీసుకొచ్చి, లేదంటే ఇంత మట్టి ఇవ్వండి, వెళ్ళిపోతా. అదే చూసుకొని నా కొడుకు నేను ఎందుకన్నా మాట్లాడలేను. నా బిడ్డ నాకు కావాలి. నాకు నేను అన్నం ఉంటే తినిపించుకునే రాదే, కష్టపడి అంట పడుకునేవాళ్ళం తినకుండా. అంతేగాని ఈ దొంగ రాజకీయాలు చెయ్యొద్దయ్యా, దయచేసి చెయ్యొద్దు. మా మీద పెట్టొద్దయ్యా, మా మీద పెట్టొద్దు. ఇప్పటికే నలిగిపోయి ఆడుతున్నా నేను. రోజు కనపడుతున్నాడు. నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు, నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు. నేను ఎంత బాధపడుతున్నాను. ముద్ద గోడెక్కట్లే నాకు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. రాధారంగ మిత్రమండలికి, కొల్లకొండ శివాజీ గారికి, నరహరిశెట్టి నరసింహరావు గారికి, అంబటి రాంబాబు గారికి, మరియు లోకేష్ గారికి, అవినాష్ గారికి, దేవినేని అవినాష్ గారికి, మల్లాది విష్ణు గారికి, వీళ్ళందరితో పాటు చెన్నుపాటి శ్రీను గారితో పాటు ఈ విజయవాడ సిటీలో, నగరంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు మాకు సపోర్ట్గా నిలిచాయి. మాకు కులం లేదు, మాకు మతం లేదు. మా ఫ్యామిలీలో ఒక అక్కకు అన్యాయం జరిగి ఆడబిడ్డ అలా ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళ పెట్టని పోలీసు లేడు. మేము పోలీసు వ్యవస్థను మొత్తాన్ని విమర్శించట్లా. మేము విమర్శించేది 6 టౌన్ సిఐ నాగరాజుని, ఆ 6 టౌన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ని, ఆ 6 టౌన్ పరివారం మొత్తాన్ని విమర్శిస్తున్నాం. పోలీసులు అంటే ఇంటికి పెద్ద పాత్ర పోషించాలే తప్ప ఏ పోలీసు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అతిథులు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి, రౌడీయిజాలకి పాల్పడుతూ మా ఓడు రౌడీ అంటున్నారు, మా ఓడి మీద కేసులు ఉన్నాయన్నారు. నిజంగా కేసులు కనుక చెయ్యాలి అనుకుంటే మేము ఇంతమంది ఉండి కూడా ఒక్కళ్ళ నాయకుడితో ఫోన్ చేయించామేమో మీరు కనుక్కోండి. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేర కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకుండా కులాలకి, మతాలకి రంగు పులుగుతున్నారు కదా. అదే మందకృష్ణ మాదిగ గారు లాంటి కమ్యూనిటీకి జరిగితే మీరు అడగరా? వాళ్ళు రారా? వాళ్ళకి సమాధానం మీరు చెప్పరా? రాస్తారోకోలు, రోడ్లు, ధర్నాలు ఇవన్నీ చేస్తే మీరు అప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయరా? స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేయాలి. ఒక దళితుడికి అన్యాయం జరిగితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి అంత ధర్నా చేశారే, ఒక కోడికత్తికి జరిగితే అంత అన్యాయం జరిగిందని అల్లరి చేశారే, ఒక అమర్నాథ్కి జరిగితే అడిగారే. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి బూడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? డీజీపీ గారు ప్రశ్నించరా? హోమ్ మినిస్టర్ గారు అడగరా? ఇంతకన్నా అన్యాయం ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో? అడిగేవాళ్ళు లేకపోతే చెప్పేవాడు చెప్పడంటారు. ఇదేనా పోలీసు వ్యవస్థ జరుగుతున్న తీరు? సస్పెండ్ చేయటం అంటే వీఆర్కి పంపిస్తామా? స్టేషన్ మొత్తం మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఏమనుకుంటున్నారు? ప్రశ్నించమన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కాపు నాయకులు, అంబటి రాంబాబు గారు కాపు నాయకుడే. మా నాయకులందరూ కూడా మాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళే, కానీ పార్టీ మేము వ్యతిరేకం, మేము వైసీపీకి వ్యతిరేకం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము లోకేష్ గారితో ప్రయాణం చేసాం, చంద్రబాబు గారు అంటే అభిమానం. మా నాయకుడు, మా నేత నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తానికి ఉన్న సభ్యత్వాలతో సహా చూపిస్తాం. చూడండి మేమేం తప్పు చేసాం, మా అక్కకు అన్యాయం జరిగింది,
తమ్ముడిగా మేము వచ్చి అడగకూడదా? మీరు మా దగ్గరికే బేరాలు వచ్చారంటే రిక్షా తొక్కుకునేవాడికి, ఆటో తోలుకునేవాడికి, రోజువారీ కూలి పని చేసుకునేవాడికి ఎవడొచ్చి ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్ గారు? మీరు లేరు, మీరు ఢిల్లీలో ఉన్నారు. మిమ్మల్ని కలవాలంటే కొన్ని కుక్కలు ఆపేస్తున్నాయి. కుక్కలకి ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి జనం మీద వదిలి పంచాయతీలకు వదిలితే సామాన్యుడు ఎలా బతుకుతాడు? మీరు అడిగారు కదా, విజయవాడలో ప్రశ్నించే నాయకుడే లేడా? సామాన్యులు పనికిరారా? సామాన్యులకి న్యాయం జరగదా? ఇదేనా మన ప్రభుత్వం చేస్తుంది? ఇదేనా ఆడబిడ్డకి జరుగుతుంది న్యాయం? ఇదేనా చెప్పండి సార్. మాకు న్యాయం కావాలి. మాకు సిఐ నాగరాజుతో పాటు స్టేషన్లో ఉన్న అశోక్ కానీ, బాబురావు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్ళి బాత్రూమ్లో వేసింది నిజం కాదా? తీసుకెళ్ళి దానం చేసింది నిజం కాదా? అడిగేవాళ్ళు లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. ఎవడో ఒకడు బయటికి రావాలి. మాకు రాధారంగ మిత్రమండలి అండగా నిలిస్తే, అంబటి రాంబాబు అండగా నిలిస్తే, దేవినేని అవినాష్ అండగా నిలిస్తే, మల్లాది విష్ణు అవినాష్ వీళ్ళందరూ అండగా నిలిస్తే వాళ్ళ పార్టీ కేసు మమ్మల్ని అంటగడతారా? ఇప్పుడు చెప్పండి, మేము ఏ పార్టీ? మా అక్క ఏ పార్టీ? మా అక్కకి జరిగే న్యాయం ఏ నాయకుడు వచ్చి న్యాయం చేస్తాడు? అదే కనుక మీరు ఫస్టే వచ్చి ఆ సీఐని ఇష్టం వచ్చినట్టు తిట్టి రోడ్డుకి లాగి సస్పెండ్ చేపిస్తే మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పని ఉండదు కదా సార్. మాకు జరిగిన న్యాయం ఏంటి? మా అక్క ఏడుపుకి ఎవడ కారణం? మేమేమి చేయలేక చేతులు గాజులు తడుకొని కూర్చోలా? ఇదే పోలీసు వారిని అడుగుతున్నాం మేము. మీకు పెళ్ళాం పిల్లలు లేరా? మీకు కష్టాలు లేవా? మేము పోలీసులు మొత్తాన్ని అడుగుతున్నావా? ఏ ఒక్క పోలీసుకైనా బిడ్డలు లేరా? ఏ ఒక్కళ్ళు గంజాయి అమ్మిస్తలేదా? పోలీసులు తన్ని తరివేసి గోళ్ళు పీకిన అడగకూడదా? ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా మీరు చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం ఏ ఒక్కడికి జరగకూడదు. రాష్ట్రంలో ఈ తల్లి ఏడుపు ఏ తల్లికి రాకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మేము అడుగుతుంది ఒకటే, ఇస్తే బూడిదే ఉండే, లేదంటే మాకు న్యాయం చెయ్యండి. చేయలేదా మీకు చేత కాదనుకుంటాం, మీరే గాజులు వేసుకుని ఇళ్లలో కూర్చోండి. మాకు జరిగిన న్యాయానికి మేము న్యాయం అడిగితే మా వాడి మీద కేసులు ఉన్నాయంటారా? ఉంటే విజయవాడ సిటీలో కొన్ని లక్షల మంది రౌడీ షీటర్లు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. వైట్ కాలర్ నేరాలు చేస్తా పంచాయతీలు చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అడుక్కు తింటూ బతుకుతాం. 500 మేము వేస్తే 300 అడికేసి 200 తిని బతుకుతున్న తల్లి వచ్చి న్యాయం చేయమంటే కులాలు, మతాలు, పార్టీలు సిగ్గులేదు మనకి? మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకోండి. చేతనైతే న్యాయం చేయండి. కేసు కావాలంటే ఈ క్షణాలు మూసేస్తాం. వాళ్ళని మాత్రం మీరు శిక్షించండి. మాకు కావాల్సిన న్యాయం అదే. చేతులు జోడించి చెప్తున్నా, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు, మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. 40 ఏళ్ళ నుంచి రాధారంగ మిత్రమండలిలో ఉన్నాం. మేము ఏ ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మా వాడిని కొడుతున్నాడు మీరు సపోర్ట్ చేయండి అని మేము అడగలా. వీడికి బుద్ధి రావాలి. పోలీసులు అంటే ఇంటికి పెద్దన్న, వాళ్ళు న్యాయం చేస్తారు. 4 దెబ్బలు కొడితే మారుతాడని వదిలేస్తే తీసుకెళ్ళి కొట్టి చంపేసి నువ్వు బాత్రూంలో వేస్తావా? ఎవడురా నువ్వు? నీకెవడు ఇచ్చావా అధికారం? నువ్వు వైట్ కాలర్ వేసుకొని రాజకీయాల్లోకి రావాల్సిందిరా. నీ సంగతి అంటే మేము తెలిసేవాళ్ళం. ఎంతోమందితో పోరాటం చేసి మా జీవితాలు నాశనం చేసుకొని, మా భవిష్యత్తును నాశనం చేసుకొని రాజకీయ నాయకులకు కొమ్ము కాసి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నారా? మమ్మల్ని ఎందుకురా బయటికి లాగారు ఈ రోజున? మీరు నాయకులు అంటారా? నాయకులు అయితే వచ్చి ప్రయాణం చేయండి రా ప్రజల్లో. పేదవాడి కష్టాలు తెలుస్తాయి. ఏమీ తెలియని బతుకులు రా మీ. ఇంతకన్నా మీకు సిగ్గు చెరవలేదురా.